నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు. తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ నారాయణరావు చేసిన సేవలు చిరస్మరణీయం. ఎస్పీ మహేష్ బి గీతే. బోయిన్పల్లిలో మినీ డైరీ పైలట్ ప్రాజెక్టు కింద పాడి గేదెల పంపిణీ కార్యక్రమం. వేములవాడలో పలు కుల సంఘ భవనాల నిర్మాణానికి ప్రొసీడింగ్ పత్రాలు అందించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ప్రజాకవి కాళోజీ నారాయణరావు సేవలు మరవలేనివని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. కాళోజీ నారాయణరావు జయంతి వేడుకల సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కాళోజీ చిత్రపటానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ బి శ్రీధర్, డివైఎస్ఓ రామ్దాస్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి లత, కలెక్టరేట్ ఏవో రామిరెడ్డి, అన్సర్, ఆయా శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ నారాయణరావు చేసిన సేవలు చిరస్మరణీయమని ఎస్పీ మహేష్ బి గీతే పేర్కొన్నారు. కాళోజీ జయంతి వేడుకల సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. తెలుగు సాహితీ రంగానికి ప్రజాకవి కాళోజీ చేసిన సేవలు మరవలేనివని, తెలంగాణ ప్రాంతంలోని ఎంతో మంది కవులకు స్ఫూర్తినిచ్చిన దార్శనికుడు కాళోజీ నారాయణరావు అని తెలంగాణ భాష పరిరక్షణకు కృషి చేయడంతో పాటు తన కవితల ప్రజల్లో ఉద్యమ చైతన్యం నింపిన మహానీయుడుగా అభివర్ణించారు. భారతదేశ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్తో సన్మానించబడిన ప్రజాకవి కాళోజీ స్ఫూర్తిని ప్రజలు కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్ఐలు మధుకర్, యాదగిరి, సిఐ మధుకర్, కార్యాలయ సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలోని కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్కు చెందిన 7వ తరగతి విద్యార్థి నరెడ్ల నిహాంత్ రెడ్డి ప్రతిభ కనబరిచారు. ఇటీవల నిర్వహించిన 3వ రాష్ట్ర స్థాయి ఓపెన్ టు ఆల్ స్టైల్స్ కుంగ్ ఫు అండ్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలో కరాటే మరియు స్పారింగ్ విభాగాల్లో మొదటి బహుమతులు సాధించి 2 గోల్డ్ మెడల్స్ అందుకున్నారు. ఈ విజయంపై పాఠశాల డైరెక్టర్ శ్రీ సన్నిధి వెంకటకృష్ణ విద్యార్థిని అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్స్ నిహాంత్ రెడ్డి సాధించిన విజయంపై ఆనందం వ్యక్తం చేశారు. ఆన్లైన్ కోచింగ్ తరగతుల్ని సద్వినియోగపరచుకోవాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బోయిన్పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో అనే అకాడమీ ద్వారా ఆన్లైన్ తరగతుల్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తూ పేదల విద్యకై నిరంతరం కృషి చేస్తూ పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తోందని అన్నారు. సిరిసిల్ల జిల్లాలో పిల్లలకు ఆన్లైన్ తరగతుల ద్వారా ప్రవేశ పరీక్షలకు ఉచితంగా శిక్షణ అందించేందుకు కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపారని తెలిపారు. మోడల్ స్కూల్లో విద్యార్థులకు కల్పించిన సౌకర్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఎమ్మెల్యే విద్యార్థులకు సూచించారు. పాడి గేదెల పంపిణీ కార్యక్రమం ద్వారా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదలు ఆర్థికంగా ఎదిగేలా తోడ్పాటు అందిస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బోయిన్పల్లి మండలం కొదురుపాక గ్రామంలో ఏర్పాటు చేసిన మినీ డైరీ పైలట్ ప్రాజెక్టు కింద పాడి గేదెల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సమాజంలో అత్యంత వెనుకబడిన దళితుల్ని ఆదుకోవడానికి మంచి విద్య అందించడంతో పాటు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు అందించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. వేములవాడ పట్టణంలోని 9, 10, 11, 12వ వార్డుల్లో పలు కుల సంఘ భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు మంజూరయ్యాయి.
ఈ భవనాల కోసం ప్రొసీడింగ్ పత్రాన్ని ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ పాది శ్రీనివాస్ సంబంధిత సంఘ ప్రతినిధులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వేములవాడ పట్టణంలో కుల సంఘ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 43 కుల సంఘాలకు 2,50,00,000 నిధులు మంజూరు చేసి ప్రొసీడింగ్ పత్రాలను అందజేశామని పేర్కొన్నారు. కుల సంఘాలు తమ భవనాల్లో సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పండుగలు నిర్వహించిన అవకాశం కలుగుతుందని తెలిపారు. సంతోషకరం. మరియు మా ఎంపీ నిధులు బండి సంజయ్ గారు 3 లక్షలు ఇవ్వడం సంతోషకరం. ఈ గురువు తిరుపతి గారు అధ్యక్షతన ఉన్నప్పుడు ఈ సంఘం కోసం దీన్ని పెద్ద కావాలని చెప్పి మేము అందరం అనుకొని చేసినప్పుడు మున్సిపల్ నుండి మరియు ఎమ్మెల్యే గారి నిధుల నుండి, ఎంపీ నిధుల నుండి 29 లక్షలతో కింది ఫ్లోరు మేము పూర్తి చేసుకున్నాము. దీంతో పాటు మా వార్డు ప్రజలకు మరియు మా సంఘంలోకి చిన్న ఫంక్షన్ చేసుకోవడానికి గతంలో కూడా మా సంఘానికి ఎన్నో సార్లు గత నాయకులు పాలక వర్గానికి ఎన్నిసార్లు విన్నపం చేస్తున్నా కానీ ఎవరు కూడా పట్టించుకోలే. మరి అన్నగారు గెలిచిన తర్వాతనే వారు ఒక్క మాట చెప్పగానే అన్న మాకు ఇట్లా ఉంది అని అంటే వెంటనే శాంక్షన్ చేసి 6 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తీసుకోకుండా చెప్తున్నా నిధులు ఇవ్వాలని చెప్పకుండా ఆలోచన తీసుకొని ముందుకు పోతున్నప్పుడు 2,58,00,000 రూపాయలు 43 సంఘాలకు ఇచ్చేటువంటి ఏర్పాటు చేసిన క్రమంలో మీ మధ్యలోకి రావడం జరిగింది. సరే మీ అధ్యక్షులు బాలయ్య గారు అన్నట్టు లేకపోతే ఇతర మిత్రులు గత అధ్యక్షులు ఉన్న పోచెట్టి కానీ బింగి శ్రీనివాస్ కానీ ఇంకా చాలామంది పెద్దలు చెప్పినట్టుగా ఇక్కడ మేము పెద్ద కార్యం ముంగట పెట్టుకొని పోతా ఉన్నాం కాబట్టి ఇంకా అత్యధిక నిధులు కావాలని కోరుతున్నారు. తప్పనిసరిగా భవిష్యత్తులో నా వంతు సహకారం 100% ఉంటుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఇక్కడ 3 ప్రాంతాలు నిర్మాణం చేస్తున్నటువంటి దగ్గర 3,18 లక్షలు ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటిది, కోట్ల మళ్ళా రోడ్లు ఉన్నటువంటిది ఇక్కడ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ నిర్మాణం చూస్తూ ఉన్నాం, చాలా పెద్దగా నిర్మాణం చేసుకుంటారు. కాబట్టి నేను కూడా ఎన్నికల తప్పనిసరిగా నేను అమలు చేస్తూ ముందుకు సాగుతానని చెప్పిన మాట నేను తెలియజేస్తూ ఈరోజు మీకు ఇచ్చిన మాట ప్రకారం ఈ వేలపట్నంలో 258 కోట్లు 43 సంఘాలకు ఇచ్చే కార్యక్రమం భాగంగా మీ దగ్గరకు రావడం జరిగింది. ఈ ప్రొసీడింగ్ మీకు అందజేస్తూ భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా ఇంకా వీలైన నిధులు మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడే వీర శైవ జంగానికి సంబంధించిన కుల పెద్దలు కూడా మాకు కుల సంఘానికి తప్పిపోయిందంటూ తప్పనిసరి మీరు కూడా 5 లక్షలు ఇచ్చి ఏర్పాటు చేస్తా. ఇంతకుముందే నేను మొదటి అంబేద్కర్ నగర్లో చెప్పిన ఇప్పటికి 43 సంఘాలకు ఇచ్చారు. ఇంకా 1, 2, 3, 4 తప్పిపోతే వాళ్ళకి కూడా ఇస్తామని ఇప్పుడు ఒకటి వచ్చింది. ఇంక మళ్ళీ ఇంకెన్ని వస్తాయో వాటన్నిటి కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తామన్నమాట. ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ నాకైతే ఇప్పుడే మీరు వచ్చి కాగితం ఇస్తున్నారు. ఈ కాగితాన్ని ఇప్పుడే నీ ముందే కమిషనర్ కూడా ఇవ్వడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలోని మల్కపేట రిజర్వాయర్లోకి నీటి విడుదల జరిగింది. మిడ్మానేరు నుండి నీటిని రాష్ట్ర ప్రభుత్వ పాది శ్రీనివాస్ గారి కృషి చొరవతో ఈరోజు రిజర్వాయర్లోకి తరలించారు. ఈ సందర్భంగా రైతులు, ప్రజలు మాట్లాడుతూ నీటిని విడుదల చేయడానికి కృషి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ పాది శ్రీనివాస్ కి కృతజ్ఞత తెలిపారు. రాబోయే రోజుల్లో సాగు సుజావుగా సాగేందుకు ఇది కీలకమని పేర్కొన్నారు. వేములవాడ నియోజకవర్గంలో ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు కల్పించాలని, బీడీ కార్మికులందరికీ నెలకు 4,000 జీవన భృతి అందించాలనే డిమాండ్తో ఈ నెల 11న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇంకా ఇల్లు లేని నిరుపేదలు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారికి వెంటనే స్థలాలు కేటాయించి ఇండ్లు నిర్మించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. 2 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, 6 గ్యారెంటీలు కూడా సక్రమంగా అమలు
చేయడంలో నిరాశ కలిగించిందని విమర్శించారు. బీడీ కార్మికులు తీవ్రమైన కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ వారికి వాగ్దానం చేసిన 4,000 జీవన భృతి అందించకపోవడం దురదృష్టకరమని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 11 నిర్వహించబోయే చలో కలెక్టరేట్ కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వేములవాడ పట్టణంలోనే అంతకుముందు గత 6-7 నెలల కింద మేము సర్వే చేసినప్పుడు దాదాపు పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. వేములవాడలో ఉన్నటువంటి ఇల్లు లేని నిరుపేదలకు మేము తెలియజేయనేది ఏమనగా 11 తారీఖు దేవస్థానం రోజున ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో అదేవిధంగా బీడీ పింఛన్ రాని వాళ్ళు కూడా ఈ సిరిసిల్లకు కలెక్టరేట్కి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఎం పార్టీ తరఫున మేము కోరుచున్నాం. ఈ నెల సెప్టెంబర్ 11వ తేదీన ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇంటి స్థలంతో పాటు 5 లక్షలు ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది, ఏ ఒక్కరికి కూడా ఇవ్వలేదు. అదేవిధంగా బీడీ కార్మికులందరికీ 4,000 కలెక్టర్ కార్యక్రమం ధర్నా జరుగుతూ ఉంది. కాబట్టి వేములవాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీడీ కార్మికులు అట్లాగే ఇల్లు లేని నిరుపేదలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఎం పార్టీ కోరడం జరుగుతూ ఉంది. మరి వేములవాడ ప్రాంతంలో ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయానికి గురైంది, మరి ఇంకా కూడా అన్యాయం గురి కావద్దు. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ ఉన్న ఆది శ్రీనివాస్ గారు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచించాలని సందర్భంగా తెలియజేస్తాం. రుద్రంగి మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో వర్షాల కారణంగా ఏర్పడ్డ గుంతలు మరమ్మతు చేశారు. గత 15 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలతో బస్టాండ్ ప్రాంగణం బురదమయం కావడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయం స్థానికులు ప్రభుత్వ ఆది శ్రీనివాస్కు తెలియజేయగా ఆయన ఆదేశాల మేరకు మార్కెట్ కమిటీ చైర్మన్ చిలకల తిరుపతి, స్థానిక కాంగ్రెస్ నాయకులు జేసీపీ ట్రాక్టర్ యజమానులతో కలిసి మంగళవారం మోరంను పోయించి గుంతలను చదును చేయించారు. ఈ సందర్భంగా రుద్రంగి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించిన చిలకల తిరుపతి మాట్లాడారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణమే మరమ్మతులు పూర్తి చేశాం. గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కల్పించేందుకు తాము ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలిపారు. ఈ రోజున స్థానిక రుద్రంగి మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో ఆర్టీసీ బస్టాండ్ ఏరియాలో మరి బొందలుగా గత 15 సంవత్సరాలకు వచ్చిన వర్షాలకు గాను అంతా జలమయమైపోయి పూర్తి ఆర్టీసీ బస్సు నడిచే స్థితి లేదు. కనీసం మనుషులు కూడా నడిచే స్థితి లేకుండా బొందలు ఏర్పడ్డాయి. కిందట ఆర్టీసీ చాంబర్ కూడా అందుకునే ఒక దశలో బండి బోర్లవడం అనిపించింది. ఇప్పుడు ఇక్కడే ఉన్నాం. ప్రజలు కూడా మా దృష్టికి తీసుకోవడం జరిగింది. గ్రామ పెద్దలు మరి గ్రామ పరిపాలన సర్పంచులు లేకపోవడం వల్ల గవర్నమెంట్ పెద్దలు ఆలోచన అడగానే వారి ఆలోచన మేరకు, వారి సూచన మేరకు స్థానిక జేసీపీ ఓనర్లు కానీ ట్రాక్టర్ ఓనర్లు మా గ్రామం చెందమార్చే మరి ఇక్కడ మొరం పోయించి మేమందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలం చదువు చేయించడం జరిగింది. ఇదే కాదు, ఊళ్ళో అక్కడక్కడ ఎక్కడ సీసీ రోడ్ల ప్రాబ్లం ఉన్నా మరి గవర్నమెంట్ పెద్దలు ఆలోచన తీసుకెళ్ళి రోడ్లు అయితేనేమి, లైట్లు అయితేనేమి, ఇంకా కావాల్సిన ప్రహారీ గోడలు సంఘాలు కానీ వీటన్నిటి కూడా మరి పెద్దల గౌరవనీయులు వారి ఆలోచన మేరకు ఇవన్నీ చేయడానికి మేము సిద్ధంగా తెలియజేస్తూ మరి ఇంకా ఎలాంటి సమస్యలను చేయడానికి ముందు నాకు తెలియజేస్తూ ఇక్కడ వచ్చే కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం. జై కాంగ్రెస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LRT న్యూస్.